హాయ్ అందరికీ నమస్తే. రైతు మిత్రులు ఎప్పటికీ కష్టమే. ఈరోజు అయితే మాది అచ్చు తీసేసినాక పైన మూలలు ఉంటాయి చూసినా. మావాడైతే బైబీసీ కౌన్సిలింగ్ నడుస్తుందని చెప్పినా కదా, నేను నాగలు దుంతా అని సంబరపడ్డాడు. అయితే నేనేం చేసిన, సరే దున్నుర బిడ్డ అని నాగలు ఇచ్చేసిన. ఇప్పుడు ఎండలు మాత్రం నాలుక తీసిండు. ఆ తర్వాత కాలేజీకి పోతా, నేను ఈ పని చేయలేని అంటాడు ఇప్పుడు. కాబట్టి మన రైతు బిడ్డలు ఎవరైనా ఈ కష్టం ఏదో రుచి చూపించండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఈ నుంచి మొత్తం చిలకల రాకుండా అప్పుడు స్టడీ మీద వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం మన రైతు బిడ్డల్ని కూడా మనం ఈ కష్టం ఏందో పరిచయం చేయాలి ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది. ఎండల ఇది ఎండ మొత్తం చెమట కారుతుంది, ఆకలి నీళ్ళు దాగి మొత్తం కడుపు ఉబ్బిపోతుంది, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. చూడండి ఒకసారి, ఇట్లా ఉంటుంది అన్నట్టు రైతు బిడ్డల రైతు కష్టం అంటే. కాబట్టి ఈ ఏసీలో కూర్చునే వాళ్ళు, ట్రాక్టర్ తోలే వాళ్ళు, ఆ కారు తోలే వాళ్ళు, ట్రాక్టర్ తోలే వాళ్ళకి కారు తోలే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో చూడండి ఒకసారి. వాళ్ళు ఏసీలో పని చేస్తారు, మేము ఎండలో పని చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా రైతుగా ఇలా ఇవ్వండి. రైతులు ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళకు గౌరవించండి. కుర్చీ ఉన్నా లేచి కుర్చీ ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్ అనుకుంటా వాళ్ళకు గౌరవం ఇస్తే మనకు అన్నం పెట్టే రైతుల్ని గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా ఉద్దేశం మాత్రం రైతులు బాగుంటే దేశం బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బాలాజీ చూడండి ఎంత కష్టం ఉందో. మావాడు మాత్రం ఇలా అయిపోయింది పని మంది. చూడు ఎలా దుంతాండో. ఆయన నాగలు పట్టి ఇప్పుడు ఒక గంట సేపు అవుతుంది. గంట సేపులో పని అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు మరి. ఇదే పని కంటిన్యూ చేస్తాడో చదువుకుంటాడో మనకైతే తెలియదు. థ్యాంక్ యూ రైతు మిత్రులు. రైతు కష్టం మాత్రం ఎవరికి చిక్కదు. ఏంద్రా పెద్ద పెద్ద కంపెనీలో ఒకసారి కింద పని చేయడం కంటే ఇదే పని రైతే రాదు అనుకుంటా చేసుకోవడమే మంచిది. చూసినా మావాడు కామెడీ చేస్తాడు. ఒక కంపెనీలో ఒకని కింద ఉండే బదులు మన సొంతంగా కష్టపడి కొద్దిసేపు నీడ కూర్చోవచ్చు. మనమే రాజు, మనమే యజమాని, మనమే రైతే రాజు అన్నట్టుగా ఆయన మాట్లాడుతాడు. ఇంకా ఆయనకు అప్పుల విలువ, ఈ చదువుల విలువ అర్థం కావట్లేదు. అర్థమవుతుంది ముందు. ఇప్పుడైతే ఆయన చేతిలో పెత్తనం లేదు, ఆయన ఎక్కడ రూపాయి తెస్తలేడు. కాబట్టి ఈ అప్పు ఇలా దేవాలి, ఇలా చేయాలనేది ఇంకేం అర్థం కావట్లే. ముందు అర్థమవుతుంది ఆయనకే. పెళ్లి చేసుకున్నాక, పిల్లలు కన్నాక చదువుల విలువ, తిండి విలువ, మంచి తిండి కావాలి, బట్టలు కావాలి, మంచి సెల్లు. మావాడైతే సెల్లు అయితే 60,000 రూపాయల సెల్లు కొన్నాడు, IQ 13 అని. 60,000 రూపాయలు మనకు 2 ఎకరాల పంట పండించినా కూడా దాంట్లో మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 2 ఎకరాలు మనం పత్తి వేసినాం అనుకో, ఒక ఎకరానికి 6-7 క్వింటాలు అవుతుంది. అది మొత్తం అమ్మితే ఒక 40,000 వస్తుంది. దాంట్లోకి 20-30 పెట్టుబడి పోతుంది, మనకి మిగిలేదు ఏం లేదు. అట్లాంటిది ఆయన 60,000 రూపాయలు పెట్టి సెల్లే కొన్నాడు. కాబట్టి ఎంత ఇబ్బందికరమో చూడండి ఒకసారి. వాళ్ళ అమ్మ అయితే ఏడు కూర్చున్నది పిచ్చికాకి లేక, ఆమెకు ఏం తెలియదు ఇంకా. చూశారు కదా రైతు మిత్రులు, రైతు వాల్యూ తెలిసిన వాళ్ళు గొప్ప. రైతుకు సపోర్ట్ చేయండి, రైతుకు విలువ ఇవ్వండి, రైతుకు గౌరవించండి. రైతే రాజు ఈ దేశానికి. మాదైతే దుక్కి మొత్తం రెడీ. ఇవాళ వర్షం పడితే రేపు మొత్తం తోట పెట్టేస్తాం. లేదంటే మనం తడిపి చిన్నగా మేము వేసుకుంటాం. తడిపి వేసే ప్లాన్లో ఉన్నాం. అరే రాఘవ, ఇది మర్చిపోయినావు కదరా. ఇగో ఏడ దున్నినావురా? ఎందుకు? లేదు నువ్వురా ఇక రా. ఇట్లా ఉంటే ఎట్లా? నేను అట్లనే చూస్తానా. అక్కడ దాకా పోయినావు అది. చోరా హనుకా కర్రో తూరా సే హను పడి బాణురా. సరిపోయిందారా? ఇక పని చేసినా ఇక పంట పండింది. ఇక పడు. ఆ సాలలో అది తోలే, ఆ సాలు తోలుతున్నావు నువ్వు మళ్ళా. से उल्टा करो तू. ఈ काय रे साल हनु काढ रागू हनु काढास सी మా రైతు మిత్రులు కరుచు. హలో రైతు మిత్రులు, నా పని అయిపోయింది. నేను పక్కకు వచ్చేసిన. ఇప్పుడు మా నాన్న పట్టిండు.